తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 48 మంది సభ్యులకు గాను ఓవరాల్గా 50 మంది అయితే ఒకరు చనిపోయారు. ఒకటి కోర్టు కారణాలతో అంటే ఎన్నిక జరగలే. 48 కార్పొరేటర్లలో ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు డిప్యూటీ మేయర్ని వాళ్ళ సీట్ను వాళ్ళు లాక్కున్నారు అంటే ఇంకా ప్రజాస్వామ్యానికి ఎలాంటి డెఫినేషన్ మనం చెప్పాలో ఎవరికి మనం ఇంక ఏం డిఫైన్ చేయక్కర్ల. ఒక్కరు ఉన్నటువంటి వాళ్ళు డిప్యూటీ మేయర్ అయ్యారు అంటే దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, కొట్టడాలు, కిడ్నాపులు, వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి పోయాయో ఆ డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లేసిన వాళ్ళు ఆ తర్వాత ఆ ఓటింగ్ ముగియగానే, ఆ ఎన్నిక ముగియగానే నేరుగా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి భూమన అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డి గారిని పట్టుకొని భోరున విలపించుకుంటూ బెదిరించారు, చంపేస్తామన్నారు, కుటుంబ సభ్యులను చంపుతామన్నారు. అసలు వేరే ఆప్షన్ లేక వ్యతిరేకంగా ఓటేసావు, క్షమించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని భోరున విలపించారు అంటే ఇక ఇది ఒక ఎన్నిక, ఇది ఒక గెలుపు, ఇది ఒక ప్రజాస్వామ్యం, ఇవి ఒక వ్యవస్థలు. వాళ్ళు చూడండి బెదిరించినారు, కాళ్ళు పట్టుకొని ఆడ వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి 4 కార్పొరేటర్లు వచ్చి బోరున విలపించుకుంటూ బెదిరించి కిడ్నాప్ చేసి చంపుతామన్నారు, కుటుంబ సభ్యులను చంపుతామన్నారు, విధిలేని పరిస్థితుల్లో వ్యతిరేకంగా ఓటేయాల్సి వచ్చిందని చెప్పి భూమన వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇలా ఏడుస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ అరాచకం ఏ స్థాయిలో ఉందో. యూ జస్ట్ ఇమాజిన్. ఇంతకు మించి దారుణమా? ఇంతకు మించి దౌర్జన్యం అనే పదం చిన్నపోతుంది. ఏం సాధిస్తారు ఇప్పుడు? ఏం సాధిస్తారు? అధికారం శాశ్వతమా? వ్యవస్థలు శాశ్వతం, నైతికత శాశ్వతం. ఇప్పుడు వీళ్ళు బెదిరించిన వాళ్ళు, కిడ్నాప్ చేసిన వాళ్ళు అధికారం మారితే రేపు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఈరోజు వాళ్ళు కొట్టి దౌర్జన్యం చేసి కుటుంబ సభ్యులను చంపుతామని, వీళ్ళని చంపుతామని ఎక్కడో ఎత్తుకెళ్ళి బంధించి సినిమాల్లో చూస్తాం. అధికారం వీళ్ళకేమన్నా శాశ్వతమా? ఇప్పుడోసారి మారుతుంది కదా. అప్పుడు వీళ్ళందరూ గుర్తుపెట్టరుకోరా? బలవంతంగా ఇన్ని చేపించుకున్న వీళ్ళు వాళ్ళ కన్నీళ్ళు చెప్తలేవా ఏం జరిగిందో? నేరుగా వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారంటే ఎంత అరాచకాలు జరిగి ఉండాలి.